హాయ్ అండి, గుడ్ మార్నింగ్. టీఆర్ కాఫీ తాగేసిరా? ఈరోజు అయితే మార్నింగ్ మినీ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఈరోజు నేను ఇంకా రైస్ పెట్టేసి అది ఉడుకుతూ ఉంది. ఎగ్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఇది దేనికోసం అంటే ఇది నేను మెంతి ఆకు టమాటా కర్రీ చేస్తున్నా. టమాటా కర్రీలో మెంతాకు వేసి చేస్తే ఎంత బాగుంటుందంటే అది మగ్గుతుంటే కూడా స్మెల్ అంత బాగా వస్తుంది. చాలా బాగుంటుంది. అది చోటా మెంతి అయినా అంటే చిన్న మెంతి కర్రీ అయినా సరే, పెద్దది అయినా సరే, అంటే ఆకులు పెద్దవైనా సరే, చిన్నవి కూడా అమ్ముతూ ఉంటారు కదా బేబీ మెంతి, అది అయినా సరే చాలా బాగుంటుంది. వేసుకుంటే ఫిష్ కర్రీలో, మటన్లో దేంట్లో వేసుకున్నా బాగుంటుందండి. చిన్నది ఈ పెద్ద ఆకు కూడా ఎవరికైనా కొంతమందికి అది టేస్ట్ నచ్చుతుంది. మాకు కూడా ఇష్టం అన్నమాట. ఇంకా నేను చేస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ సేమియా ఇన్ని రోజులు ఇన్ని వంటలు చేస్తాను నేను, కానీ నాకు మాత్రము సేమియా ఉప్మా చేయటం రాదండి. సేమియా పులిహోర చేస్తా, వీడియోస్ కూడా పెట్టున్నా, కానీ సేమియా ఉప్మా అయితే రాదు. అయితే అసలు మెయిన్ దీంట్లో మనము వాటర్ ఎన్ని వేసుకోవాలి అది తెలియదు అనమాట. నాకు ప్రాసెస్ తెలుసు, కానీ ఇంక ఇక్కడైతే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి 2 గ్లాసుల సేమియా వేయించుకున్న తర్వాత నేను పోపు పెట్టేసుకొని అది సేమియా సైడ్కి పెట్టేసి పోపు పెట్టేసాను. సేమ్ పులిహోరకి ఏమేమి వేస్తామో అవన్నీ. ఇంకా ఉల్లిపాయలు కూడా వేసాను, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పల్లీలు, ఇంకా శనగపప్పు, ఇవన్నీ వేసుకున్నా. తర్వాత 2 గ్లాసుల సేమియా తీసుకున్నాం కదా, 2 గ్లాసుల మీద కొంచెం ఒక చిన్న సగం గ్లాస్ వాటర్ తీసుకోవాలి. మీకు వీడియోలో అర్థమైపోయి ఉంటుంది. తీసుకుంటే మంచిగా మనకు పొడిలాడుతూ వస్తుందండి. ఇది చాలా బాగుంటుంది. నేను యూట్యూబ్లోనే చూసి చేశాను అనమాట. నా వ్యూవర్స్ కూడా తెలియని వాళ్ళు తెలుస్తుందని చెప్పి నేనైతే షేర్ చేస్తున్నా. సేమియా ఉప్మా కొంచెం అది మరుగుతున్నప్పుడు ఈ సేమియాలు వేసేసేయాలి. అది మంచిగా దగ్గరగా కరెక్ట్గా ఉడుకుతుంది. ఒకవేళ వేయించిన సేమియా అయితే 2 గ్లాసులు వేసుకున్న తర్వాత కొద్దిగా వేసుకోవాలి. వేయించని సేమియా అనుకోండి 2 గ్లాసులు మాత్రమే వేసుకోవాలి వాటర్. ఓకేనా? చూడండి, పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది ఉప్మా. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేయలేదు, ఇంకా కొంచెం నీరు ఉందని చెప్పి ఇంకా లాస్ట్లో పిల్లలకు బాక్స్ కట్టాను. చూడండి మీరే, పొడిలాడుతూ వచ్చింది. ఏ పచ్చడి వేసుకొని తిన్నా, డైరెక్ట్ తిన్నా, షుగర్ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ఒకటి తెలియకపోతే ఇలా ట్రై చేసి చూడండి. ఈరోజు మా పిల్లలకు లంచ్ బాక్స్కి అయితే పెట్టేశాను. నైట్ అయితే చిన్నవి కేక్స్ ఉండే అనమాట, ఆ కేక్స్ పెట్టేశాను స్నాక్స్ వైజ్గా. ఇంకా లంచ్ బాక్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేశాను. చూసిన వాళ్ళు లైక్ ఇచ్చి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.